అల్ట్రా పెయింట్స్ తో చెరీ రంగుల వెలుగులు నింపేద్దాం. ఇప్పుడు మీ ఇంటికి కొత్త రంగుల కళ అల్ట్రా పెయింట్స్. జీహెచ్ఎంసీలో అధికారుల బదిలీల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కుదురుకోకముందే బదిలీలు బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే మార్పులు. కమిషనర్ నుంచి జోనల్ కమిషనర్ల వరకు ఇదే స్థిరత్వం లేకపోవడంతో పనుల అమలు ప్రభావితమవుతోందన్న చర్చ నడుస్తోంది. తరచూ మార్పులకు రీజన్ ఏంటి? నగర పాలనపై ఎలాంటి ప్రభావం పడుతోంది? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారుల బదిలీలు ఇప్పుడు రొటీన్గా మారిపోయాయి. ఒక అధికారి బాధ్యతలు చేపట్టగానే ఆ శాఖపై పూర్తి అవగాహన పొందేలోపే మరో పోస్టింగ్ ఆర్డర్ వస్తోంది. ఫీల్డ్ స్థాయిలో సమస్యలు, ప్రాజెక్టులు, స్థానిక అవసరాలు అర్థం చేసుకోవడానికి కనీసం కొన్ని నెలలు అవసరం ఉన్నప్పటికీ అలాంటి అవకాశం కూడా లేకుండానే అధికారులు మారిపోతున్నారు. దీనివల్ల ప్రాజెక్టుల కొనసాగింపు దెబ్బతింటోంది. ఒక అధికారి ప్రారంభించిన పనులు మరో అధికారి చేతుల్లోకి వెళ్లి నెమ్మదించడమో నిలిచిపోవడమో జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కమిషనర్ స్థాయిలోనే ఈ మార్పుల పరంపర మొదలైంది. జీహెచ్ఎంసీ కమిషనర్గా రొనాల్డ్ రోజ్ తర్వాత ఆ స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి జీహెచ్ఎంసీలో ఎన్నో మార్పులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. కానీ అంతలోపే ఐఏఎస్ల స్థానికత అంశంలో భాగంగా తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సి రావడంతో ఆమె ఎక్కువ రోజులు బల్దియా కమిషనర్గా కొనసాగలేదు. ఆ తరువాత ఆ స్థానంలో మరో ఐఏఎస్ అధికారి ఇలాంబరతి బాధ్యతలు చేపట్టి పూర్తి అవగాహన తెచ్చుకునేలోపే ఆయనను కూడా కొద్ది రోజుల్లోనే బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. అనంతరం ఆర్వి కర్ణన్ బాధ్యతలు చేపట్టినా కింది స్థాయి వ్యవస్థలో మాత్రం స్థిరత్వం కనిపించలేదు. జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు వరుసగా మారుతూ ఉండడంతో పాలనలో, పనుల ప్రక్రియలో కంటిన్యూటీ లోపిస్తోంది. ఫైళ్ల పరిష్కారం ఆలస్యమవుతోంది. నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం ఫీల్డ్ సిబ్బందిపై కూడా ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం మొదట ఔటర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఈ కొత్త నిర్మాణంలో భాగంగా 12 జోన్లు రూపొందించి దాదాపు 10 మంది ఐఏఎస్ అధికారులను జోనల్ కమిషనర్లుగా నియమించింది. లక్ష్యం పరిపాలనను వేగవంతం చేయడమే అయినప్పటికీ ఆ అధికారులు సెటిల్ అవ్వకముందే మళ్లీ ఆ ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగడం వల్ల ఆ ప్రణాళిక అమలులోనే గందరగోళం నెలకొంటోంది. జోన్ల మధ్య సమన్వయం కూడా దెబ్బతింటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోస్టింగ్ ఇచ్చిన నెల రోజుల్లోనే కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ సందీప్ కుమార్ ఝా, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిలను కలెక్టర్ పోస్టులకు బదిలీ చేయడం సంచలనం రేపింది. ఒక జోన్లో ప్రణాళికలు రూపొందించి అమలు దశకు తీసుకెళ్తున్న సమయంలోనే ఈ మార్పులు రావడంతో అక్కడి ప్రాజెక్టులు మధ్యలోనే నిలిచిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మరో 3 నెలల్లోనే జోనల్ కమిషనర్లుగా ఉన్న ఐఏఎస్లను మార్చడం గమనిస్తే ఈ బదిలీల వేగం ఎంత ఎక్కువగా ఉందో కనిపిస్తోంది. ఈ తాజా బదిలీలో కొత్తగా బల్దియా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారులు ప్రియాంక ఆలా, ముకుంద్ రెడ్డి, మకరంద్తో పాటు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవ్ బోర్కడేలను బదిలీ చేశారు. అందులో మరీ ముఖ్యంగా శేరిలింగంపల్లి జోనల్కు కేవలం ఏడాదిలోనే స్నేహ శబరీష్, ఉపేందర్ రెడ్డి, హేమంత్ సహదేవ్ బోర్కడే 3 కమిషనర్లు మారి 4వ కమిషనర్గా నారాయణ్ అమిత్ బాధ్యతలు చేపట్టారు. దీంతో అధికారులు కూడా దీర్ఘకాల ప్రణాళికలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అడిషనల్ కమిషనర్ల పరిస్థితి కూడా అంతే. ఒక విభాగంలో అనుభవం సంపాదించేలోపే మరో విభాగానికి మార్పు జరుగుతోంది. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ను శానిటేషన్ అడిషనల్ కమిషనర్గా మార్చడం వంటి నిర్ణయాలు తరచూ తీసుకుంటున్నారు. ముఖ్యంగా డ్రైనేజ్, శానిటేషన్, నీటి సరఫరా వంటి కీలక విభాగాల్లో స్థిరత్వం లేకపోవడం నగర ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతోంది. సమస్యలు పరిష్కారం కావడంలో ఆలస్యం, ఫిర్యాదుల పరిష్కారం మందగించడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. తరచూ బదిలీల వెనుక పరిపాలనా అవసరాలున్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఫీల్డ్ స్థాయిలో మాత్రం వేరే చిత్రం కనిపిస్తోంది. అధికారులకు తగిన సమయం ఇవ్వకుండా మార్పులు చేస్తే బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుందని నిపుణులు అంటున్నారు. నగర అభివృద్ధికి దీర్ఘకాల ప్రణాళికలు అవసరం ఉన్న సమయంలో ఈ తరచూ మార్పులు ఆ లక్ష్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి జీహెచ్ఎంసీలో కుదురుకోకముందే జరుగుతున్న బదిలీలు పరిపాలనలో స్థిరత్వంపై పెద్ద ప్రశ్నలే లేవనెత్తుతున్నాయి. ఈ మార్పులు నగర అభివృద్ధికి దోహదపడతాయా లేక పనుల అమలుకు అడ్డంకిగా మారుతాయా అన్నది చూడాలి.